తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలంటే బ్యాక్‌గ్రౌండ్ లేక భారీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అలా చాలామంది అనుకుంటారు. కానీ ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కెరియర్ మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్న మాస్ హీరో మన మాస్ మహారాజా రవితేజ. అందుకే అభిమానులు ఆయనను ప్రేమగా మాస్ మహారాజా అని పిలుస్తారు. రవితేజ గారి అసలు పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని జగంపేటలో జన్మించారు. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్న రవితేజ గారు హీరో అవ్వాలనే కలతో హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడికి వచ్చిన వెంటనే హీరోగా అవకాశాలు రాలేదు. సినిమా ఇండస్ట్రీలో మొదట్లో ఆయనకు చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి. కొన్ని సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ముఖ్యంగా దర్శకుడు కృష్ణవంశీ గారు, శ్రీను వైట్ల వారు వంటి వారితో ఆయనకు బాగా పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే రవితేజ గారు చూపించిన పట్టుదల ఆ తర్వాత ఆయన కెరియర్ కు బలంగా మారింది. రవితేజ గారు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలో నీకోసం సినిమా ఒకటి. ఈ సినిమాతోనే ఆయన హీరోగా తన సత్తా ఏంటో చూపించారు. ఆ తర్వాత వచ్చిన మిగతా సినిమాలతో ఆయనలోని ఎనర్జీ, ఒక కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలతో ప్రేక్షకులకు బాగా నచ్చాయి. రవితేజ గారి కెరియర్ ను ఒక్కసారిగా మార్చేసిన సినిమా మాత్రం ఈడియట్ సినిమానే. పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలన విజయం సాధించింది. ఇందులో రవితేజ గారు పోషించిన చెంటి పాత్ర యువతకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత రవితేజ గారు యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, భద్ర వంటి సినిమాలతో ఆయన మార్కెట్ ను మరింత పెంచుకున్నారు. రవితేజ గారి కెరియర్ లో మరొక కీలకమైన సినిమా విక్రమార్కుడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు తన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ గారు ద్విపాత్ర అభినయం చేశారు. ముఖ్యంగా అత్తిలి సత్యబాబు పాత్రతో పాటు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విక్రమ్ రాథోడ్ పాత్రలో ఆయన చూపించిన వేరియేషన్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమా రవితేజ గారిని కేవలం కామెడీ మాస్ హీరోగా కాకుండా ఒక సీరియస్ యాక్షన్ పాత్రలు కూడా చేయగల నటుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన దుబాయ్ సీను, కిక్, మిరపకాయ్, డాన్ సీను వంటి సినిమాలు రవితేజ గారికి మరింత బలమైన మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా కిక్ సినిమా రవితేజ గారి కెరియర్ లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాలేయకతో ప్రేక్షకులని అలరించింది. ఇందులో రవితేజ గారు తన కామెడీ టైమింగ్ తో మరోసారి అదరగొట్టారు. ప్రతి హీరో కెరియర్ లో ఉన్నట్టే రవితేజ గారి కెరియర్ లో కూడా వరుస విజయాలు రాని దశ వచ్చింది. కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ రవితేజ గారు వెనక్కి తగ్గలేదు. అదే ఆయన ప్రత్యేకత. తన సినిమాలు ఫ్లాప్ అయినా మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆయనలోని ఎనర్జీని చూపిస్తుంది. రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజ గారు మరోసారి తన సత్తా ఏంటో చాటారు. అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఒక అంధుడి పాత్రలో నటిస్తూ కామెడీ మరియు యాక్షన్ ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు రవితేజ గారు మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన క్రాక్ సినిమా కూడా రవితేజ గారి కెరియర్ లో మరో భారీ విజయంగా నిలిచింది. గోపిచంద్ మలినేని గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ గారిలోని ఒక మాస్ ఎనర్జీని మరోసారి ప్రేక్షకులకు చూపించింది. ముఖ్యంగా పోలీస్ పాత్రలో ఆయన చేసిన యాక్షన్ డైలాగ్ డెలివరీ అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. రవితేజ గారి కెరియర్ లో ధమాకా కూడా ఒక ప్రత్యేకమైన సినిమానే. శ్రీలీలతో కలిసి చేసిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని పాటలు, కామెడీ యాక్షన్ ప్రేక్షకులని థియేటర్ల దగ్గరికి తీసుకొచ్చాయి. రవితేజ గారి ప్రత్యేకత ఏంటిదంటే ఆయన స్క్రీన్ పై కనిపించిన వెంటనే ఒక ఎనర్జీ వస్తుంది. ఆయన డైలాగ్స్ చెప్పే విధానం, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ లో ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే రవితేజ గారిని కేవలం ఒక స్టార్ హీరో అని కాకుండా సొంతంగా తన స్టార్డమ్ నిర్మించుకున్న హీరో అని చెప్పవచ్చు. ఎలాంటి సినిమా కుటుంబం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగి ఎన్నో విజయాలు అపజయాలు చూసి ఇప్పటికీ అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రవితేజ గారి ప్రయాణం నిజంగా ఎంతో మంది నటులకు స్ఫూర్తి ఇస్తుంది. మాస్ మహారాజా రవితేజ గారి కథకు మనం చెప్పేది ఒకటే, అవకాశం రావాలని ఎదురు చూడడం కంటే వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా సరిగా ఉపయోగించుకుంటే ఒక రోజు అదే మనల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే రవితేజ గారి పేరు వినగానే అభిమానులకు గుర్తొచ్చేది ఒకటే మాట, మాస్ మహారాజా. రవితేజ గారు రీసెంట్ గా నటించిన సినిమా ఇరుముడి. ఈ సినిమా కూడా థియేటర్ల దగ్గర దూసుకుపోతుంది. మరి ఈ మూవీ కనుక మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో రవితేజ గారి యాక్టింగ్, మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.